హాయ్, హలో, నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. చూసారుగా తమ్మునేల్. ఇప్పుడే యాత్ర మూవీ చూసి వచ్చాను. ఆహ్, ఇది కొంచెం కాంట్రోవర్షియల్ అంశం అయినప్పటికీ రాజకీయాల్ని కొంచెం రాజకీయాల గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. రాజకీయాల్ని పక్కన పెట్టి 'యాత్ర 1', 'యాత్ర 2' సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే పర్సనల్‌గా చాలా ఇష్టం. 'యాత్ర 1'లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశాని చూపించారు. ఆ సినిమాలో ఒక కమర్షియల్ హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఆయన ఎలివేషన్స్. దానికి తగ్గట్టు ఆయన రాజకీయ జీవితాన్ని ప్యారలల్‌గా చూపిస్తూ, ఆ యాత్రని కొనసాగిస్తూ ఆయనలోని మంచితనాన్ని, ఆయన రాజశాన్ని అన్నిటిని ఎలివేట్ చేస్తూ తీసిన సినిమా 'యాత్ర'. దానికి కంటిన్యూయస్‌గా వచ్చిన 'యాత్ర 2'లో జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఉంటుంది. ఐ మీన్ ఆయన పొలిటికల్‌గా పాదయాత్ర కాదు. పొలిటికల్‌గా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన పరిణామాలు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ సినిమాలో చూపించింది 100% వాస్తవం అయితే నేనైతే నమ్మినంత మూర్ఖుడిని కూడా కాదు. ఒకటేంటంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఖచ్చితంగా తీసుకుంటారు. ఈవెన్ యాత్రలోనే తీసుకున్నారు. ఇక్కడ కూడా తీసుకున్నారు. 100% ఇక్కడ జరిగినయన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయని అయితే నేను చెప్పను గానీ, ఇక్కడ మనం ఈ సినిమాని బట్టి మనం చూడాల్సిందేంటంటే ఒక మనిషి సంకల్ప బలం అండ్ తన ఆత్మగౌరవం, తన రాజసం ఎక్కడా తగ్గకుండా, అది ఎదుట వాడు ఎవడైనా సరే తను నమ్మిన దాని కోసం తను నిలబడడం, తన నాన్నకిచ్చిన మాట కోసం తను నిలబడడం, తను తన ఆత్మగౌరవాన్ని తను కాపాడుకుంటూ ముందుకెళ్ళడం. ఇవన్నీ చూపిస్తారు. అండ్ అలాగే అపోజిట్‌లో అహంకారాన్ని చూపించారు. అది వాస్తవమే. అది మోతాదులో ఒక 3, 4% అటు ఇటుగా చూపించుండొచ్చు కానీ, అవతల చూపించిన అహంకారం నిజమే. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో వచ్చిన ఆ కుటిల బుద్ధి ఉన్న వ్యక్తుల గురించి కూడా అది 100% ఎగ్జాజరేట్ చెప్పాను కదా! వాస్తవాలున్నాయి. కానీ 100% వాస్తవాలను మనం అలా అని మొత్తం వాస్తవం కాదు అని కూడా కొట్టేయలేం. సినిమా పరంగా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది జీవా గారిని. ఎవరైతే వైఎస్ జగన్ గారికి పాత్ర పోషించిన జీవా గారు పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు. ఆయన డబ్బింగ్ ఒకటి మిస్ అయ్యాం గానీ, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ దగ్గర నుంచి, ఆయన మాట్లాడే విధానాల నుంచి ప్రతీదీ కూడా మక్కి జగన్ గారు ఎలా బిహేవ్ చేశారో పాత యాత్రలో గాని, అండ్ దానికి తగ్గట్టు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒక ఫ్లేవర్ యాడ్ చేశారు మూవీకి. అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కింద అనిపిస్తుంది మనకి. దాని తర్వాత మమ్ముట్టి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఫస్ట్ 'యాత్ర 1'లో రాజశేఖర్ రెడ్డి గారు రాజశాని యాజ్ ఇట్ ఈజ్ ఎలా పెర్ఫార్మ్ చేసి ఒక గూస్ బంప్ మూవ్‌మెంట్స్‌తో పాటు ఒక రెస్పెక్ట్‌ని తీసుకొచ్చారు ఆ క్యారెక్టర్. అదే క్యారెక్టర్‌ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ 2, 3 సీన్‌లైనా ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆయన చేసిన ఐ మీన్ ఆయన చేసిన మంచి వల్ల ఏం జరిగిందో ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. ఇది చెప్తున్నాను కదా! 100% అయితే అక్యురేట్ కాదు. మళ్ళీ 100 సార్లు చెప్తున్నా. వాస్తవం ఉంది. కానీ దాన్ని కొంచెం పెద్దదిగా చూపించారు అంతే. అలానే అవాస్తవం కూడా వాస్తవానికి అవాస్తవాన్ని జోడించి కొంచెం పెద్దదిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చూపించారు. అలానే అన్ని అబద్ధాలు ఒక కోణంలోనే చూపిస్తారు. అఫ్‌కోర్స్ రేపొద్దున్న వస్తున్న 'రాజధాని ఫైల్స్' అయినా కూడా అది వేరే కోణంలో చూపిస్తారు. అది వేరు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ సినిమా పరంగా అద్భుతంగా అనిపించింది నాకైతే. యాక్చువల్లీ నేను బేసిక్‌గా నేనైతే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తని కాదు. అలాగే వైఎస్ఆర్ జగన్ గారికి ఫ్యాన్‌ని కాదు. అలాగని టీడీపీ ఫేవరెట్ కాదు. నేను 2014లో ఓటేసింది టీడీపీకే. మళ్ళీ నా జన్మలో నేనున్నంత కాలం టీడీపీ పార్టీకి మాత్రం నేను ఓటెయ్యను. అలా అని లాస్ట్ టైమ్ 2019లో జగన్ గారి పార్టీకి ఓటేసాను. 24లో ఆయనకు ఓటేస్తాను లేదని కూడా అలాంటి టీడీపీకి మాత్రం నేను ఓటెయ్యను. ఈ క్లారిటీ ఇచ్చి ముందుకెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ 'యాత్ర' మూవీ గురించి ఆల్రెడీ జగన్ గారు, రాజశేఖర్ రెడ్డి గారి గురించి, డైరెక్టర్ అంతకుముందు తీసిన 'యాత్ర' గురించి, 'యాత్ర 2' గురించి ఈ కథ ఏం లేదు. ఆల్రెడీ మనకు జరిగిన సంఘటనలు తెలిసినవే. కొన్ని హై మూమెంట్స్‌ని తీసుకొచ్చి చూపించిన విధానం గాని, అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఆ ఎలివేషన్స్ గాని అద్భుతంగా 'యాత్ర' లాగే ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. వెల్ అండ్ గుడ్ అంతా ఓకే. సినిమానైతే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఓన్ చేసుకొని చూస్తారు. ఓకే. టీడీపీ కార్యకర్తలు చూడకపోవచ్చు. జనసేన కార్యకర్తలకు నచ్చకపోవచ్చు. అది వేరే విషయం. అది సామాన్య ప్రేక్షకుడు చూసినప్పుడు ఒక సినిమాటిక్‌లో ఓకే. ఒక హీరోని కూర్చోబెట్టి ఒక మంచి ఒక కథని హీరోకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ బానే చూపించారన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఇదైతే డామ్ షూర్ 100% ఓకే. అండ్ ఇందులో ఉన్న లోపాల గురించి మాట్లాడుకోవాలంటే వైఎస్ షర్మిల గారిని పక్కన పెట్టడం నాకు నచ్చలేదు.
అది కొంచెం ఎంత లిస్మాటిక్ లెబర్టీకి వెళ్ళినా అందరికీ తెలిసిన జనాలకి తెలిసిన వాస్తవం. దాన్ని ఆవిడని పక్కన పెట్టి ఆ ఒక్క పార్ట్ మాత్రం లోటుగా ఉండిపోయింది. ఆవిడ కూడా ఇంక్లూడ్ చేసి ఆవిడ కూడా పాదయాత్రలు తిరగడం అదంతా ప్రత్యక్షంగా అందరూ చూసాం కూడా కాబట్టి. అది ఒకటి మైనస్ పాయింట్‌గా అనిపించింది నాకు ఈ సినిమాలో. అది తప్ప మిగతా అంతా కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. పెర్ఫార్మన్స్ దగ్గర నుంచి, డైరెక్షన్ దగ్గర నుంచి, స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. మేబీ ఇట్స్ కామన్ ఆడియన్‌కి అక్కడక్కడ బోర్ కొట్టొచ్చు. ఐ మీన్ ఆహ్, సినిమా అంతా బానే సాగినట్టు ఉంది. ఆహ్, వెల్ ఇంతటితో ఈ సినిమా విశ్లేషణ గురించి అయిపోయింది. ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, వైఎస్ జగన్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచిస్తే, లాస్ట్‌లో ఒక డైలాగ్ చెప్పారు. అది నాకు నిజంగానే వాస్తవం అనిపించింది. ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అంత పాపులారిటీ ఉండి తన కొడుకుని రాజకీయంగా స్టెబిలిటీ చేయడం, ఒక ఎమ్మెల్యే కింద కూడా గెలిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు బతికుండి. అండ్ ఒక పెద్ద మహానాయకురాలు, దేశాన్ని ఊపేద్దాం అన్నంత నాయకురాలు తన కొడుకు ఉండి తన కొడుకుని ప్రైమ్ మినిస్టర్ చేద్దామని బొక్కబోర్లా పడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక కూడా తన కొడుకు 10 ఏళ్ళు వెయిట్ చేసి సీఎం అయ్యాడు ఒక స్టేట్‌కి. అది అంటే ఆ నిబద్ధత, ఆయన దాని కోసం పడిన కష్టం, ఆ ఓపిక, ఆ శ్రమ, పాదయాత్రలు చేశాడు. ఆ తర్వాత చాలా జైల్లో పెట్టారు. అండ్ చాలా ఇప్పటికి చాలా మాటలు అంటూనే ఉంటారు. అండ్ రౌడీ రాజ్యాలని, రౌడీలని కొట్టిస్తున్నాడని, యథా రాజా తథా ఐ మీన్ మనం ఏం చేస్తాం, కర్మ విల్ రిటర్న్స్ అంటారు చూసారా? అపోజిషన్‌కి ఇప్పుడు కర్మ రిటర్న్ అవుతుంది. అది వేరే విషయం. కానీ ఇలాంటి రాజకీయాలు మనం ఎంకరేజ్ చేయడం అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొస్తే వీళ్ళని కొడతారు, వీళ్ళొస్తే వాళ్ళని కొడతారు అనే టైప్ రాజకీయాల్ని మనమే ఒకసారి ఆలోచించుకొని దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ఆలోచించుకోవాలి. అలా అని ఎవడో ఐ మీన్ నేను పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా వస్తారనుకుంటే ఆయన ఆయన మొత్తం స్టేట్‌లో ఉన్న చాలా మందిని నిరుత్సాహపరిచాడు. ఎందుకంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఆయన టీడీపీతో కలిసి ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంటే డైరెక్ట్‌గా ఏమంటారు, డైరెక్ట్‌గా పోరాడి గెలవలేరా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించితే అప్పుడు వీళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేసుకొని అప్పుడు వీళ్ళు పంచుకుంటారా? అంటే అది డైరెక్ట్‌గా అంత సత్తా ఐ మీన్ డైరెక్ట్‌గా అక్కడే తెలిసిపోతుంది. ఇద్దరు కలిసి ఒక వ్యక్తికి వస్తున్నారంటే అతను ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాడని. అదే కదా! ఆయనకి ఫస్ట్ గెలుపు అదే కదా! ఆయన అనుకున్నంత విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 150 సీట్లు రావు. కానీ ఒకటే చెప్తున్నా, ఈసారి గవర్నమెంట్ ఫార్మ్ చేసేది వైసీపీ పార్టీయే. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ ఫార్మ్ చేసేది వైసీపీ పార్టీయే. ఖచ్చితంగా 100 సీట్లు పైగానే కొడతారు. అలా అని ఇంతకుముందు 150 రావు. టీడీపీ జనరేషన్ కూడా ప్రభావం చూపిస్తది. కానీ గెలిచేంత ప్రభావం అయితే చూపించదు. అది కూడా వాస్తవం. అది గుండెల మీద చెయ్యేసుకొని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్‌లో వాలంటీర్ దగ్గర నుంచి ప్రతి పథకం ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్లి అందడం, రూరల్ ఏరియాస్‌లో వాళ్ళకి జరిగిన ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు గాని, ఒక్కింట్లో నాకు ఈయన వల్ల లాభం జరిగింది అనుకున్న వాడే ఓటేయమన్నాడు. అదే జరిగితే గనక ఆయన నిజంగా 175 వచ్చేస్తాయి. ఆ రేంజ్‌లో ఆయన పథకాలు గాని అమలు పరచడం గాని ఏదో చేశారు. ఓకే. రోడ్లు స్మాష్. అదే చెప్తున్నాను. నాలాంటి వాళ్ళైతే ఓట్లేయరు ఆయనకి. అదే చెప్పి ఈసారి నేను కూడా ఎయను. కానీ నేను రియాలిటీ గురించి మాట్లాడుతున్నా. గ్రౌండ్ రియాలిటీ. రోడ్లు బాలేదు కరెక్టే. ఆ పాస్టర్‌లకి జీతాలు ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు. ముస్లింలకు జీతాలు ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు. హిందూ దేవాలయాల గురించి పట్టించుకోవడం అనేది నాకు నచ్చలేదు. కానీ జనాలకి మంచి చేస్తున్నాడు కొద్దో గొప్పో. టీడీపీతో పోల్చుకుంటే వైసీపీయే బెటర్. నేను మాట్లాడిన ఈ 2, 3 విషయాలు పక్కన పెట్టుకొని జనాల పరంగా ఎక్కువ లబ్ధి, ఈ దొంగల్లో బెస్ట్ దొంగ ఎవరు అనుకుంటే గనక ఇక్కడే ఓటేసుకోవచ్చు మనం. ఇలా ముగ్గురు పవన్ కళ్యాణ్ గారికి గురించి మాట్లాడాలంటే ఆయనకి స్టెబిలిటీ లేదు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మేబీ కన్సిడర్ చేసి పక్కన పెట్టేయచ్చు. అండ్ లోకేష్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేయడం అనేది అసలు కరెక్టే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక 15% కూడా ఉండరు లోకేష్ గారు. ఆయన టీడీపీ కార్యకర్తలు 2, 3 100 మందిలో అయితే 5, 6 మధ్యలో తప్ప ఆయనకి వేరే నేనైతే నవ్వుతుకుంటాను కూడా. అంతే తప్ప అంతకుమించి ఆయనకి పెద్ద స్కోప్ కూడా లేదు. సో ఇక మనం రాజధానుల గురించి మాట్లాడుకుంటే 3 రాజధానులు అన్నారు. అదైతే కరెక్ట్ కాదు.
అలానే అమరావతిని రాజధాని చేయడం కూడా అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకు అమరావతిని రాజధాని చేయకూడదు అంటున్నానంటే, ఇప్పుడు అమరావతిలో ఉన్న భూములు 70-80% వరకు కొంతమంది దగ్గరే బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేశారంటే మొత్తం అమరావతి మొత్తం కొంతమంది చేతుల్లోకి వెళ్ళింది అంటే తర్వాత మిగతా ఎన్ని జిల్లాలు మిగతా రాష్ట్రం మొత్తం అక్కడే కట్టు బానిసల కింద పడి ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే అది జరగాలి అన్నట్టు. అది అమరావతి గనక రాజధాని అయిందంటే గుర్తుపెట్టుకోండి, మిగతా జిల్లాల వాళ్ళందరూ కూడా మిగతా జిల్లాలు కాదు, మిగతా ప్రజలు కానీ మిగతా సమాజ వర్గాలు ఎలాగైనా తీసుకోండి, కట్టు బానిసలుగా లైఫ్ లాంగ్ పడి ఉండాల్సిందే. అమరావతిని మనం రాజధాని కింద చూసుకుని చంద్రబాబు నాయుడు అమరావతిని అభివృద్ధి చేస్తారు అనుకుంటే మీరు మీ ముందు రాబోయే భావితరాలకి అన్యాయం చేస్తున్నట్టే. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ 3 రాజధానుల విషయం అనేది కరెక్ట్ కాదు. మనకి స్కోప్ ఉన్నది విశాఖపట్నం, దాన్ని ఒక మెట్రో సిటీగా డెవలప్ చేయాలి. అలాంటి పనులు కూడా జగన్ గారు ఇంకా చెయ్యలేదు. దాని గురించి ఏం చేస్తున్నారనేది నాకు అంత ఐడియా లేదు. ముందు ఆ రిసర్చ్ చేసి దాని మీద కూడా ఒక థీసిస్ చేసి ప్రజెంట్ అయితే చేస్తాను. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. నా అనాలిసిస్ మీకు నచ్చితే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి అండ్ లైక్ చేయమని కూడా చెప్పండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.